అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునిదంతయు సఫలమగును. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ చదవబడిన ఈ లేఖన భాగం మనం గమనించి చూసినప్పుడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. జీవితం సమాధానంగా, నెమ్మదిగా, పచ్చగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేటువంటిది ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతాం. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమించేవాడు ఉంటాడో, దేవునితో సహవాసం కోరుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడో, దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవాడు ఉంటాడు, దేవుని యొక్క వాక్యమును అనుసరించేటువంటి వాడు ఉంటాడో, ఆ వ్యక్తి జీవితంలో కలిగేటువంటి మేలులు ఫలాల గురించి ఇక్కడ చెప్పబడతాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదివేటువంటి వాడు, ధ్యానించేవాడు, లోకం నుండి వేరు చేయబడి దుష్టులు, పాపులు, అపహాసకులు వీరి యొక్క ఆలోచనను అనుసరించకుండా దేవుని చిత్తానికి లోబడేటువంటి వాడు ఈ స్థితిని, ఈ మేలును పొందగలుగుతాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం కనుక మీరు చూసినప్పుడు, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. సేమ్ అక్కడ కూడా ఇవే ఆశీర్వాదాలు అనేటువంటివి రాయబడి ఉంటాయి. 92వ కీర్తన, చెడుతనమును ఆశయించుకునేటువంటి వ్యక్తులు వారు ఖర్జూరపు చెట్టు వలె, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు, బలంగా ఉంటారు అనేటువంటిది అక్కడ రాయబడింది. యోసేపు ఫలించేటువంటి కొమ్మ, ఓట ఎద్ద నాటబడినటువంటి కొమ్మ, గోడల మీదకి ఎదిగేటువంటి కొమ్మ అని యోసేపుని గురించి రాయబడి ఉన్నది. అన్నిటికన్నా యేసుక్రీస్తులో నిలిచున్నప్పుడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు నీ జీవితం ఒక ఫలవంతంగా, అర్థవంతంగా ఉండాలంటే, ఒకటి దేవునితో సహవాసం చేయటం, రెండవది పరిశుద్ధత కలిగి జీవించటం, మూడవది దేవుని యందు నమ్మికుంచటం, నాలుగవది చెడుతనమును అసహించుకోవటం. అన్నిటికన్నా కూడా క్రీస్తునందు మనం నిలిచి ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఫలించగలుగుతాం. దేవుని కృపలో నెమ్మదికరమైన జీవితాన్ని పొందగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.